తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించబడిన ఎంతో మహిమగల ఏడుపాయల వనదుర్గా గుడి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు నాదొక రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ ఏడుపాయల వనదుర్గా దేవాలయం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లె గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డున వెలసి ఉంది. ఇది హైదరాబాదు నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో, మెదక్ బస్టాప్ నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంజీరా నది 7 పాయలుగా ప్రవహిస్తుంది. 7 పాయల మధ్యలో ఈ గుడి ఉంది. వర్షాకాలంలో ఈ నదీ ప్రవాహం గుడిని తాకుతూ వెళ్తుంది. మనం ఈ గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో హరిత హోటల్ ఉంది. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా ఇక్కడే స్టే చేయాలి అనుకుంటే తెలంగాణ టూరిజం వెబ్సైట్ ద్వారా ఈ హరిత హోటల్లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఏరియా అంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న షాప్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ జాతర జరిగినప్పుడు పార్కింగ్ ఏరియా బ్యాక్ సైడ్లో సపరేట్గా ఉంటుందంట, కానీ ఇప్పుడైతే అందరూ ఇక్కడే పార్క్ చేస్తున్నారు. ఇక్కడ భక్తులు డప్పులతో డ్యాన్సులతో అమ్మవారికి సమర్పించడానికి బోనాలని తీసుకెళ్తున్నారు. ఈ గుడిని డెవలప్ చేయడానికి ఇక్కడ రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ గుడి ప్రాంగణమంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఈ గుడి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ద్వాపర యుగాంతంలో జనమేజయుడు 7 ఋషులతో సర్పయాగాన్ని నిర్వహిస్తాడు. ఫలితంగా సర్పజాతి అంతమవుతుందన్న ఆందోళనతో నాగదేవత దేవుళ్ళని వేడుకుందంట. అప్పుడు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతి నదిని అక్కడికి తీసుకురాగానే 7 పాయలుగా చీలి ప్రవహించిందంట. 7 ఋషులు యజ్ఞాన్ని జరిపించడం, నది 7 పాయలుగా ప్రవహించడం వల్ల ఆ నదికి ఏడుపాయల నది అని పేరు వచ్చింది. అందులో ఒక పాయ ఆ తర్వాత కాలంలో గుహలో వెలిసిన దుర్గమ్మ పాదాలని తాకుతూ గోదావరిలో కలిసిందంట. అందుకే దీనికి ఏడుపాయల వనదుర్గా దేవాలయం అని పేరు వచ్చింది. ఇది సంతాన గుండం. సంతానం లేని దంపతులు కలిసి ఈ గుండంలో 5 సార్లు మునగడం ద్వారా వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారి విగ్రహం నల్లచలవ రాతితో చెక్కి ఉంటుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు ఏడుపాయల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తెలంగాణ నుండి మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా లక్షలాదిలో భక్తులు ఇక్కడికి వస్తారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. గుడిలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న అమ్మవారి పాదాలను కూడా భక్తులు దర్శించుకుంటారు. ఈ అమ్మవారికి ఎంతో మహిమ గలదని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇదండి మెదక్ డిస్టిక్లో ఉన్న ఏడుపాయల వనదుర్గా దేవాలయంకి సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.